అంటే భూమి మీద మానవుడు ఆదామైన వాడు అధికారం అప్పజెప్పినా అందరి మీద పూర్తిగా పెత్తనం చేయడానికి లేదు. సైతానికి, దురాత్మలకి, దయ్యాలకి ఆ ఛాన్స్ ఇస్తే మొత్తాన్ని ఎప్పుడో నాశనం చేసేయి. ఆ ఛాన్స్ ఇవ్వలా. అడ్డు తగులుతూ ఉంటాడు కొన్ని చోట్ల. ఫర్ ఎగ్జాంపుల్, చిన్ననాటి నుంచి ఈ రోజు నువ్వు బాప్తీసం పొందావు, ఈ రోజు నువ్వు దేవుని బిడ్డవయ్యావు. దాదాపు కొంతమంది 20 ఏళ్ళకి, కొంతమంది 30 ఏళ్ళకి, కొంతమంది 40 ఏళ్ళకి, కొంతమంది 50 ఏళ్ళకి కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది 60 ఏళ్ళకి. మా నాన్న అయితే ఇంచుమించు 65 నుంచి 70 సంవత్సరాల మధ్యకాలంలో ప్రభువుని తెలుసుకున్నాడు. ఇప్పుడు అయ్యావు నువ్వు దేవుని బిడ్డవి. కానీ నీ చిన్నతనం నుంచి జ్ఞాపకం చేసుకో, ఎన్నోసార్లు సాతాను నీకు మరణాన్ని తీసుకొచ్చాడు, శత్రువు నీకు మరణాన్ని తీసుకొచ్చాడు, అయినా నువ్వు చావలా. చావు అతి సమీపంగా పోయింది. కరెంట్ రూపంలో వచ్చింది, నీళ్ల రూపంలో వచ్చింది, యాక్సిడెంట్ రూపంలో వచ్చింది, విషసర్పాల రూపంలో వచ్చింది, రకరకాల రూపాల్లో వచ్చింది, జబ్బు రూపంలో వచ్చింది, రోగం రూపంలో వచ్చింది, తెగులు రూపంలో వచ్చింది, చాలా రకాలుగా వచ్చింది చావు నీ దగ్గరికి. అయినా నువ్వు చావలా. ఎందుకు? దేవుడు నిన్ను చావనివ్వలా. ఆ చావు నీకు రాకుండా నీ పసిప్రాయం నుంచి నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు. నువ్వు పూర్తిగా లోకంలో ఉన్నప్పుడే, పాపంలో ఉన్నప్పుడే, శాపంలో ఉన్నప్పుడే, అంధకారంలో ఉన్నప్పుడే నిన్ను వదిలిపెట్టలా. ఆయన వెంటాడుతూనే ఉన్నాడు నిన్ను నీడలాగా. ఒక పక్క శత్రువు నిన్ను దెబ్బగొట్టాలని, నిన్ను కాజేయాలని చూస్తా ఉన్నాడు. నా విషయంలో అదే జరిగింది. ఎన్నోసార్లు మరణకరమైన ఆపదలు ఎన్నో నన్ను చుట్టుముట్టాయి. ట్రాన్స్ఫారం, వాళ్ళ మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారం ఉంటుంది కదా, దీనికి దానికి ఎల్గా ఒక లింక్ కొడతాడు, ఎల్ లింక్ ఒకటి కొడతాడు ఆ మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారానికి. ఐడియా ఉందా? ఆ ఎల్ షేప్లో లింక్ కొట్టే తగిలింది నాకు. స్పాట్ అయిపోవాల్సింది అక్కడికక్కడే. మరి చిన్నప్పుడు పనికి వెళ్ళేటప్పుడు మరి 13 ఏళ్ళకి చదువు బ్రేక్ చేసి కుటుంబానికి సపోర్టివ్గా పనిచేయాల్సి వచ్చింది. ఆ రోజు ఆ పనికి వెళ్ళేటప్పుడు చెప్పు దిగిపోతే సీల కొట్టుకుంటున్నా, తోలు చెప్పుకి సీల కొట్టుకుంటున్న మా అమ్మ అంది. ఆ రోజు మార్నింగ్ పనికి